హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా భోజనం చూపిస్తున్నానండి. ఆదివారం భోజనం ఇదండి. ఇది సొంతం కోడి అండి, తీసుకుని వచ్చానమాట. సొంతం కోడి ఎగురు వండానండి. బాగుంటుందండి. సొంతం కోడి ఎగురు వండితే బాగుంటుంది. ఎందుకంటే ఇది మా ఇంట్లో ఎవరూ తినరండి. మా పిల్లలు తినరు, మా ఆయన తినరు, ఎవరు తినరు. నేను ఒక్కదాన్ని ఈ సొంతం కోడి తింటానమాట. నా కోసమని ఒక 1/2 కిలో కూర తెచ్చుకున్నానండి. అలాగే సొంతం కోడి కాలు కూడా ఒకటి వేయమని చెప్పానమాట. చాలా బాగుంటుందండి. ఇది ఇగురులో వేసుకుంటే చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఉంటుందండి. నాకైతే తిన్నట్టు ఉంటుందండి. ఇది ఇది సొంతం కోడి ఇగురు చేశాను ఫ్రెండ్స్. అలాగే ఈ చికెను ఇగురు తీసేసి అందులో ఇదిగోండి ఈ రైస్ వండాను. ఈ రైస్ అంటే ఎందుకు తెలుసండి, కుక్కల కోసం అని చెప్పేసి ఈ రైస్ వండానండి. కోటా బియ్యం అనమాట రైసు. వాటి కోసం ప్రతి ఆదివారం కూడానండి ఇంటి ముందు కాపలా కాసేస్తాయండి. అన్నం పెట్టాలి, వాటికి నీసు ఉంటుంది కాబట్టి వాటికి అన్నం పెట్టాలండి. అన్నం పెట్టాలని చెప్పేసి దానికోసం అని చెప్పేసి కోటా బియ్యం తీసుకొని ఒక గ్లాసు వండానండి. కోటా బియ్యం కూడా మేము ఉప్మా చేసుకుంటామండి. రైసు ఆరబెట్టుకొని రవ్వ విసురుకొని ఉప్మా చేస్తాను. అలాగే ఉండిపోయింది కొంచెం పిండి ఆడిస్తాను. అప్పుడప్పుడు ఆదివారం పూట ఇదిగోండి ఎలాగా కుక్కలకి కొద్దిగా అన్నం వండి పెడతాను. 2 ఉన్నాయని వాటి కోసం అని చెప్పేసి నా కోసం కూడా రైస్ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నా కోసం కూడా రైస్ చేసుకున్నమాట. ఇది బాస్మతి రైస్ అండి. ఇవ్వండి. షుగర్ లెవెల్ పెరగదండి. బాస్మతి రైస్తో షుగర్ లెవెల్ పెరగదండి. ఇది మూగజీవులకి ఆహారం అండి. ఇదైతే చికెన్ ఇగురు కలిపి పెడతాను వాటికి భోజనం. అలాగే మీకు గోంగూర కూడా, ఉడికించిన గోంగూర కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఉడికించి పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికించి పెట్టుకున్నాను గోంగూర. అలాగే ఒక చిన్న టమాటా అండి, ఒక్కటే టమాటా, ఎల్లుల్లి రెమ్మలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఉడికించి పెట్టుకున్నామండి. దీన్ని ఉడికించి పెట్టుకున్న దాన్ని బాగా మెత్తగా మెరిమేయాలండి. మెరిమేసి కొంచెం దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉంచుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనం ఏంటంటే ఎప్పుడైనా గోంగూర చికెన్ చేయాలంటే గోంగూర చికెన్ చేసుకోవచ్చు. అలాగే మటను గోంగూర చేసుకోవాలంటే మటను గోంగూర చేసుకోవచ్చు. రొయ్యలు గోంగూర చేసుకోవచ్చు. ఎండి రొయ్యలు గోంగూర చేసుకోవచ్చు. చికెను గోంగూర చేసుకోవచ్చు. అలాగే ఏ విధంగా అయినా సరే అండి ఆకు రూపంలో ఉంచామనుకోండి బేగి పాడైపోతుందండి, కుళ్ళిపోతుంది. ఇది ఇలాగా మెదిమిసి మనం నూనె పోసుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనకి కనీసం ఒక 15 రోజుల వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలాగ ఉంటుందండి. ఇది కొంచెం మనం మెదిముకుందాం. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మెదిముకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసుకుందామండి దీన్ని. మనకి ఏంటంటే చక్కగా నోటికి చిన్న పచ్చడి చేసుకున్నాం అనుకోండి, మనం చిన్న పోపు వేసుకొని ఆ పోపులో కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసి కరివేపాకు వేసుకొని ఈ ముద్ద అందులో వేసుకొని కొంచెం చింతపండు కొంచెం పలచగా పిసుకొని ఆ నీళ్ళు కొద్దిగా వేసి చిన్నది ఉడికించి పెట్టుకున్నాం అనుకోండి, అది మనం చక్కగా రైస్లో కలుపుకుంటే చిన్న పచ్చి ఉల్లిపాయ వేసుకొని రైస్లో కలుపుకొని తిన్నామనుకోండి చాలా నోటికి కమ్మగా ఉంటుందండి. ఏ విధంగా అయినా సరే మనకి ఆ పూట కూర అయిపోతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా బాక్స్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎల్లుల్లి రెమ్మలు అన్నీ వేస్తాం కదండి. మనకి ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసేసుకున్నామండి. ఎండుమిర్చి కూడా వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం, ఎండుమిర్చి వేసుకున్నాం. ఇంకా దీన్ని ఇలాగ ముద్ద ఉడికించి పెట్టేసుకున్నాం కదండి. కొంచెం మనం ఏంటంటే మనం పోపు వేసుకునేటప్పుడు పోపు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకొని మనకి ఇంకా కరివేపాకు కూడా పోపు వేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి. మనకి అంటే కూరలు లేనప్పుడు మనం ఇలాగా నూనె ఎందుకంటే అండి వేస్తున్నాం, బూజు కట్టదండి. నూనె వేస్తే పచ్చడి మీద ఎప్పుడు కూడా బూజు కట్టదండి. అందువల్ల కొంచెం నూనె వేసి ఉంచేస్తాం అనుకోండి, ములిగినట్టు మనకు నచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఆ రకంగా మనం చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే
ఈ రైస్లో కొంచెం ఈ చికెన్కి వేసి ఈ ఆయిల్ కూడా ఉంచుకోనండి, ఎందుకంటే అండి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది మనకొద్దు ఈ ఆయిల్. ఇప్పుడు చక్కగా ఇది కలిపేసి మనకి కుక్కలకి అన్నం పెట్టామనుకోండి, మోగజీవాలు చక్కగా ఆ మోగజీవాలు ఆహారం కూడా అయిపోయిందండి. అట్లకి పెట్టేద్దాం, ఎందుకంటే కొంచెం కుక్కకి కొంచెం కాకులకి పెట్టేస్తాను, చక్కగా తినేసి వెళ్ళిపోతాయండి. నాకు కూడా ఒక ఆదివారం వస్తా అంటే అదొక సంతోషం అండి, ఇంకంతే, ఇంకేం లేదు. వీటికి పెట్టాలి. అది ప్రతి ఆదివారం కూడా ఇలాగమ్మో కొంచెం కుక్కలకి కొంచెం కాకులకి అలా పెట్టేస్తుంటాను. నాకు అదొక సంతోషం ఫ్రెండ్స్. ఈరోజైతే మా భోజనం చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మాది. సత్య వంటకాల ఛానల్ లైక్ చేస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరణలతో ముందుకెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇప్పుడైతే మూగజీవులకి వేద్దామా, చూస్తారు కదా, చూపిస్తాను. అదిగండి వచ్చేసింది, అన్నం పెట్టాను కదా, తినేస్తుంది, వెళ్ళిపోతుంది. ఈ అన్నం అయితే కాకులకండి, కాకులు పెట్టేస్తాను కదా, కాకులు వచ్చి ఇవి తినేస్తుంది అనమాట. ఇప్పుడైతే నా భోజనం అండి పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే నా భోజనం వేడిగా. ఇదిగోండి ఫ్రెండ్స్ నా భోజనం. సూపర్గా ఉందండి. సొంట ఇంకోటి కదండి, బాగుంది. బాగా ఉడికిందండి.
చాలా బాగుంది. అవన్నీ మా కాకి వచ్చింది, అన్నం తింటుంది. అది కూడా అవన్నీ 2-3 వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఛానల్ ముందు వెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ అండి.